सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। ఇప్పుడు మాధవరావు దేశపాండే మాధవరావు దేశపాండే ఆయన పూర్తి పేరు. బావ ఏమో అతన్ని శ్యామ అని పిలిచేవాడు. శ్యామ అంటే కృష్ణగాడు, చిన్ని కృష్ణుడా అంటే శ్యామ నల్లగా ఉండేవాడేమో మాధవరావు దేశపాండే. ఆయన చూస్తానే కృష్ణగాడు అని పిలిచేవాడు బాబా. అంటే ఆ పేరులో కూడా వాళ్ళలో కూడా ఆ కృష్ణత్వాన్ని దర్శించమని మనకు బోధిస్తున్నాడేమో బాబా. నువ్వు ఏ రూపాలైనా చూడు, ఆ రూపంలో భగవతత్వాన్ని దర్శించు. ప్రతి ఒక్కరు బావు అని పిలిచేవాడు బాబా. బావు అంటే సోదర అని, సోదర అంటే ఒక కడుపున పుట్టిన బిడ్డలు అని, మనమందరం ఒకటే అనే భావనని, మనందరం సమానం అనే భావన. పదే పదే బావు అని ఎంత పిలిచాడంటే దాన్ని మన అర్థం తెలుసుకోవాలి కదండి. బాబా ఏం చేసిన మహిమలు లీలలు కాదు మనకు కావాల్సింది, భగవంతుని లీల మహిమలు కాదు. తద్వారా మనం ఏం గ్రహిస్తున్నామనేది మనం చూసుకోవాలి. మరి మాధవరావు దేశపాండే ఎందుకు బాబా అంత ప్రీతి, శ్యామ అంటే బాబాకి ఎందుకు అంత ప్రీతి, ఒకరి మీద ఒకరు ఎందుకు ప్రీతి కలుగుతుంది? ఎన్నో జన్మల బంధం, అనుబంధం, ఆత్మీయ బంధం ఉంటేనే ప్రీతి. మరి ఇంతమందిలో కూడా బాబా కూడా ఇతని మీదే ప్రేమ. ఎవరైనా కావాలంటే శ్యామధర చూపించేవాడు. ఇంకొకటి మాట్లాడే భయం. గట్టిగా బాబా నేను అడగాలంటే ధైర్యంగా అడగలేకపోతున్నారు, శ్యామధర అడిగిస్తున్నారు. అది నార్కే కావచ్చు, సాటే కావచ్చు, ఎవరైనా బాబా ఎవరైనా కాదు, ఈయనగానే వచ్చిందనమాట. మరి కారణం ఏంటి? ఎన్నో జన్మల బంధం. ఎందుకంటే బాబాని చెప్పాడు 72 జన్మలుగా నేను ఒక్కసారి గెలన కూడా లేదు, ఇప్పుడు కోపగించుకుంటాను ఎందుకు అంటే 72 జన్మల బంధం. 72 జన్మల బంధం ఉన్నప్పటికీ కూడా శ్యామయ్య మన బాబాని నమ్మాడు ఫస్ట్ మొట్టమొదట. అంటే నేను ఇంతకాలంగా పూజ చేస్తున్నా, ఇన్ని కాలం పారాయణ చేస్తున్నా, ఇంతకాలంగా నేను మాస్టర్ సన్నిధిలో ఉన్నా, ఇంతకాలం నేను మహాత్ముని నన్ను దర్శించావు, సన్నిధిలో ఉన్నావు, ఏమి గ్రహించావు? గ్రహిస్తే మొట్టమొదటి బాబాని చూస్తేనే శ్యామకి భక్తిభావం ఏర్పడాలి. ఇక్కడ శ్యామ తక్కువ వాడిని చెప్పడం ఉద్దేశం కాదండి, ఇక్కడ అది బాగా గుర్తుపెట్టుకోరు ఇక్కడ. అందుకే మాస్టర్ మొట్టమొదటి రాశారు అంటే బాబా సన్నిధిలో కూడా ఉంటూ కూడా ఎటువంటి ప్రలోభాలకు లోనై భ్రష్టులైనారో వాటిని గుర్తించి వాటికి దూరంగా ఉన్నాము కానీ మొట్టమొదటి రాశారు మాస్టర్ గారు. అది ఏ మారణ భక్తులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు కాక. ఎటువంటి ప్రలోభాలకు లోనై భ్రష్టులైనారో ఆ ప్రలోభాలను గుర్తించు, ఆ ప్రలోభాలకు దూరంగా ఉండు. ఇప్పుడు బాబా 70 జన్మలుగా శ్యామతో పరిచయం ఉంది. బాబా కూడా 70 జన్మలు చెప్తూనే ఉన్నాడు కూడా. అయినప్పటికీ కూడా మొట్టమొదటి చూస్తేనే ఆయన నమ్మాడా? మరి మనకి ఈయనకి బంధం ఉంది. ఆ బంధం లేక మనకి సమావేశం కాము. అది గుర్తించి ఆ భావాన్ని నిలుపుకోగలుగుతున్నామా? నిలుపుకుంటే ఆయన సన్నిధిలో కూడా వాదాలు ఉండవు, వాదనలు ఉండవు, పంతాలు ఉండవు, పట్టింపులు ఉండవు. అక్కడే కూర్చుంటున్నాం, అక్కడే మనం మాట్లాడుకుంటున్నాం. ఏది భగవతత్వంలో పంతాలు పోటీలు వంతులు కీచులు అనమాటే దేవుడు నిన్ను కాపాడుతాడు బాబా శక్తి ఎన్నిసార్లు చదువుంటాం. మరి అటువంటిప్పుడు ఆయన సన్నిధిలోనే పోటీలు వంతులు కీచులాటం వేసుకోవడం ఎంతవరకు సబబుగా ఉంటుంది? ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే అంశాన్ని గ్రహించలేకపోతున్నాం. నేను అనేక మంది మహాత్ములు దర్శించాను, ఓకే దర్శించండి, ఇబ్బంది లేదు. ఏం గ్రహించావు? ఒక మహాత్ముని పట్టుకుంటే చాలు, అందరూ మహాత్ములు ఏమంటే వస్తారు. ఆ ఒక్క మహాత్ముడు చెప్పిన భావాన్ని ఆచరిస్తే చాలు, ఇంకక్కడిక్కడ పరిగెత్తడం అవసరం ఉంటుంది. అంటే ఇక్కడికి దొరకలేదు కాబట్టి అక్కడికి వెళ్తున్నాం.
మన సమర్థన ఆయన ఈ రూపంలో నేను చూసుకుంటానని. ఎవరిని? గతకాల గురువుని ఈ రూపంలో చూసుకుంటానన్నాడు. మరి ఈ రూపంలో ఇంకొకరు ఈ రూపంలో లేదా? ఆ రూపంలో లేదా? గురువును చూడదలుచుకుంటే అర్థమని భావిస్తున్నాను. కాకపోతే ప్రశ్నించండి, ప్రశ్నించవచ్చు. ఎందుకని నేను పట్టణంగా ఆరాధ్యుని గురువే సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు. ప్రత్యేకంగా ఒక దగ్గర ఎందుకుంటాడు? అందుకే నేను క్షేమ సంగతి చెప్పుకున్నాను. క్షేమ మన ప్రధాన గురువు. గుర్తించగలుగుతున్నావా అసలు? క్షేమ ఎంత ప్రధాన గురువుని గుర్తించగలుగుతున్నావా? లేదు. మరి క్షేమనే గురువు గుర్తించకపోతే ఇంకా బాహ్యంగా దేవుడి దిగి వచ్చిన ఆయన గుర్తించగలమా? ఈ క్షేమని అనుక్షణం కనిపిస్తూనే ఉంది. ఆ క్షేమ యొక్క చర్య చూడండి ఎలా ఉంటుందో. ప్రతి ఒక్క విషయంలో చూడండి. కష్టాలు వచ్చినా వెనుదిరగదు, ముందు చూపు ఉంటుంది క్షేమలకి. మరి ఆ ముందు చూపు అనుకుంటుందా? కష్టాలు తడబడుతున్నాం. మరి ఇది గురించి చూడకుండా బాహ్యమైన గురువు మనకి మంత్రం ఉపదేశం చేయాలనుకోవడం ఎంతవరకు సబబు? ఇది ఇక్కడ శ్రావణంగా చెప్తున్నాడు. ఎన్నో జనాలు ప్రీతిపాత్రుడే. అంటే భగవంతుడు అవకాశం ఇస్తాడు, దీని ద్వారా నువ్వు ఎంతవరకు వృద్ధిలో పొందుతావని. శ్రావణి ఏడ్చుకున్నాడు పాపం. సమాధి అయిన తర్వాత అయ్యో నేను సరిగ్గా పొందలేకపోయానని. అటువంటి మనం పడబడుతుంది ఈ భావన అండి. అంటే ఈ సత్సంగము, ఈ పారాయణము, దీన్ని సద్వినియోగం అనుకోండి. తర్వాత చేజారిపోయిన తర్వాత అయ్యో అనుకుంటే ఇప్పటికే సంస్థ తిరిగి వెళ్ళిపోయింది వెనక్కి. అందుకని మాస్టర్ గారు నొక్కి నొక్కి చెప్తున్నాడు ఉపద్గతంలోనే, చాలా జాగ్రత్తగా వెలగండి అని. వచ్చిన దాని భగవంతుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, ఏదో కొంత పూర్వపుణ్యం వల్ల. దాన్ని దారి పెట్టుకున్నాం అనుకోండి, అవకాశం రాదు మళ్ళీ. అది ఇక్కడ శ్యామాధారంగా చేసుకోండి. అంటే ఈ శ్యామ తక్కువ వయసులోనే చిన్న టీచర్ ఉద్యోగం వచ్చింది. అది షిడ్డీలో ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. అప్పుడే బాబా షిడ్లో ప్రవేశించాడు. అప్పుడు బాబా 20 సంవత్సరాలు ఉన్నట్టుగా అనిపించిందట శ్యామకి. అంటే కేవలం ఒక ఆయన చూస్తేనే మహాత్ముడు గుర్తించబడలేకపోయాడు, పిచ్చి పత్రి అనుకున్నాడు. అంటే ఎన్నో జన్మలుగా బంధం ఉంది, కానీ ఆ సంస్కారం మేలుకోలే. మరి మహాసాపతి చూస్తేనే మహాత్ముడు గుర్తించగలిగాడు. మరి గుర్తించగలిగాడంటే సంస్కారం ఎంతగా వృద్ధి చేసుకొని ఉంటాడు. అది ఇక్కడ చెడిపోకుండా ఉండాలన్నా, ఉన్న స్థాయికి వెళ్ళాలన్నా, జారిపోకూడదున్నా, పైకి ఎదగాలన్నా. కాబట్టి ఈ సంస్కారాన్ని నిరంతరం మనసులో గుర్తించుకుంటే ఈ సంస్కారమే మళ్ళీ తర్వాత జన్మలో మనకి ఉపయోగపడుతుంది. అందుకని ప్రతిసారి మనం నేర్చుకుంటున్నాం, ఇదే మన మొదటి జన్మ. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, ఇదే మన మొదటి జన్మ. మనకి బాబా ఇప్పుడు పరిచయం అయ్యాడు, ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు పరిచయం అయ్యారు? అన్ని రోజులు పెట్టాం మనం, రోజులు పెట్టాం. అన్ని సంవత్సరాలు పెట్టడం కాదు. ఆలోచిస్తే రోజులు పెట్టడం అర్థమవుతుంది. ఆలోచించకపోతే సంవత్సరాలు పెద్దాలి అనే భావన నాకు వస్తుంది. నాకు 50 సంవత్సరాలు అని పుట్టినరోజు గ్రాండ్గా చేసుకుంటున్నాం. పాపిస్తోడా 50 వెనక్కి పోయినారా అని సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. అని ఇదే మనం మొదటి పుట్టిన అనుకుంటే, ఇప్పుడే మనం పుట్టామనుకుంటే, ఇప్పుడే మన సంస్కారం ఇప్పటి నుంచి మనం గుర్తు చేసుకోవాలి. పుట్టిన బిడ్డ ఏ విధంగా అయితే బోర్లాపడి దోగాడి నిలబడి నడిచి పరిగెత్తాడో అట్లాగే ఈ సాధన కూడా. కాబట్టి జాగ్రత్తపడి ఈ వచ్చిన సమయాన్ని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే మాస్టర్ చెప్తారు, ప్రతి క్షణం ఆత్మ వికాసానికై అని పదం వాడాడు. క్షణం ఆత్మ వికాసానికై, శరీరం వికాసం కాదు, బాహ్య వికాసం కాదు, ఈ ఆత్మ వికాసం కావాలి. ఈ ఆత్మ వికాసం అంటే దీనికి ఏం చేయాలి? మొట్టమొదట భావ కాలుష్యం అనేది నివారించుకుంటూ రావాలి. అందుకని ఈ సాయి సంధి గ్రంథం ఒక నావ చెప్పాడు మాస్టర్ గారు. ఇది ఒక పడవ, నావ అంటే శరీరం. ఈ శరీరం తోటేనే
నీ సంసార ద్వారం దాటగలవు. అది మానవ శరీరం ఉంటేనే. అందుకే మానవ శరీరం రావడం పూర్వజన్మ సుకృతం అనడం. ఇన్ని విధాలు ఇక్కడ ఉందన్నమాట. ఇలా అక్కడ పిచ్చిపల్లి ఉన్నప్పుడు అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ కార్యదర్శి గాడ్గే అని అతడు షిరిడీకి వచ్చాడు. వస్తానే అప్పుడు ఊరెట్టు బడికాడ పరిదర్శన చేస్తుంది. వచ్చి ఇక్కడ మహాత్ముడు ఉన్నారా అని అడిగాడు. ఇక్కడ ఎవరైనా మహాత్ముడు? ఇక్కడ ఎవరు లేరండి. దాని మీద పిచ్చిపల్లి ఒకడు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు. అయినా మీరు ఇక్కడ చదువుకున్నాడు కదా మీరు, ఆయన ఉండడానికి మీరు ఎందుకు వచ్చారు? భీమశంకరాలను ఆయన చెప్పాడండి మహాత్ముడు. ఆయన చెప్తే కూర్చునేవేనా? జిల్లా కలెక్టర్కి కార్యదర్శి అంటే సెక్రటరీ, ఎంత ఉన్నత ఉద్యోగులు మీరు. ఏడికెందుకు వచ్చారు? ఆయన చెప్పాడు, నేను వచ్చానన్నాడు. అంటే ఆ పిచ్చి బగీర్ దగ్గరికి మనలాంటి వాళ్ళు రాకూడదండి. ఆచారవంతులు మీరు చూస్తే అట్లా కనబడుతున్నారు. ఆయన భిక్ష వేసుకుని తిరిగేవాడు. మరి ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే అక్కడ ఆశ్చర్యపోయాడు. ఇది ఆయన చెప్పాడు కదా, సిరిలోని మహాత్ముడు దర్శనం చెప్పాడు కదా, వీళ్ళు ఎందుకు అట్లా ఉన్నారే అంటే ఏంటి? పొరిగింటి పొల్లపర రుచి, ఇంట్లోది మన పాఠం. 2, మహాత్ముల యొక్క సన్నిధి తీర్చాలన్నా అనుభవించాలన్నా పూర్వజన్మ సుకృతం కావాలి. 3, మహాత్ముల యొక్క దివ్యత్వం అవగాహన ఉండగలగాలి. దీనికి నేను మంగళవారం సత్వంగా నిర్వహించుకున్నాను. ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో తామర పువ్వు ఉంది. ఆ తామర పువ్వు చూడని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఇది ఏం పువ్వు అని అడిగాడు. తామర పువ్వు కింద కప్పలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. ఆ కప్పను అడిగాడు, ఇదేం పువ్వు అని. వచ్చి పిచ్చి మొహమ్మ, బురద వచ్చే పువ్వే కదా, దానిని అడిగేదని కప్ప. బురదలో పుట్టింది కదా పువ్వు, దాని పెద్దగా విచిత్రంగా అడుగుతున్నాయా ఇదేం పువ్వు అనే. చేపలను అడిగాడు, ఏమి కప్ప చెప్తే నీకు అర్థం కాలేదా అని వెళ్ళిపోయింది. ఈ కప్ప పురుగు తినబోయింది. ఎక్కడి నుంచో వచ్చింది ఒక మీద, దాని మీద వాలింది. దాన్ని అడిగాడు, అది సమానం చెప్పలే. శుభ్రంగా తీరం తాగేసి కడుపు నింపిన తర్వాత చెప్పింది, అది తామర పువ్వు, అది తేనె ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఎక్కడో భీమశంకరుడు ఆయన చెప్పాడు, ఆయన గొప్ప సాధు అని. దగ్గరే ఉన్నాడు, ఆయన దీవెత్త తెలుసుకోలేకపోయాడు. అలాగే మనకు అందుబాటులో ఉంది, దీని విలువ మనం తెలుసుకోలేకపోతున్నాం. సత్సంగం విలువ తెలుసుకోలేకపోతున్నాం. ఎక్కడో ఉన్నామని చూసుకుంటున్నారు సత్సంగం విలువ. అందుకే బాబా కూడా అన్నాడు, ఎవరితో? కంగిషేర్ బాబాతో, సత్సంగం పట్ల విశ్వాసం గౌరవం లేకుండా ఉందని. ఈ పదాలు ఉంటాయి చూడండి. విశ్వాసం లేకపోతే పోయింది, గౌరవం కూడా లేదు. ఎందుకంటే మాస్టర్ గారితో ఉన్నవాళ్ళు కావచ్చు, లేనివాళ్ళు కావచ్చు, తలలో వాళ్ళు ఉంటే నేను కూడా సత్సంగం చెప్తా. తలలో ఉంటే నేను కూడా సత్సంగం చెప్తా. అంటే తలలో పావులు ఉంటే సత్సంగం చెప్తా. దీని పట్ల భావం నేను చెప్పండి. ఆ మాటలో ఉన్న భావం ఏంటి? ఆ మాటలో ఉన్న భావం ఏంటి? తలలోపాలు ఉంటే సత్సంగం చెప్తా అంటే తలలోపాలంతా గొర్రెలనే, వెర్రివాళ్ళనే, అంటే దాని అర్థం అదే కదా. తలలోపాలంతా గొర్రెలు వెర్రివాళ్ళనే అర్థం. అంటే ఏంటి? ఆ విలువ తెలుసుకోలేకపోవడం వల్ల. సత్సంగాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? మాస్టర్ గారా?
ఋషులు అంటే ఋషులు ఎవరు? బాబానా? శంకరాచార్య. సత్సంగత్తి నిస్సంగత్వం, నిస్సంగత్తి నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. సత్సంగం పట్ల గౌరవం లేకుండా నేను జీవన్ముక్తి పొందాను, నేను సమాధికి పొందాను, నేను సాధన చేస్తున్నాను. ఓకే, నీలో నిర్మోహత్వం ఉందా? సాధకుడే కాదు కదా, ఉండొచ్చు. నీకు మోహం లేకుండా ఉందా? మొట్టమొదటి ఫౌండేషన్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. సాధకుడు అనేవాడికి 3 లక్షణాలు ఉండాలి. ఏమిటి ఆ 3 సాధకుడు అనుకునే 3 లక్షణాలు ఉండాలి. నేను సాధన చేస్తున్నాను. అవన్నీ మనం తెలుసుకోకుండా సాధకుడు అంటే గొప్ప మనం ఏదో స్థితిలో ఉన్నట్టు మనము ఊహించుకుని ఆ బ్రాంచ్లో మైకుల్లో ఉంటే పతనమైన మనమే. సాధకుడికి ఏం 3 లక్షణాలు ఆలోచించండి. లోకవాసన ఉండకూడదు, శాస్త్ర వాసన ఉండకూడదు, శరీర వాసన ఉండకూడదు, దేహ వాసన ఉండకూడదు. ఈ 3 లేకుంటే సాధకుడు. మరి అందరూ సాధకుడు అంటే ఎట్లా? అదేంటి ఇప్పుడు ఈ 3 భావాలు లేదు. అందుకని భీమసాగర్లో గుర్తుపెట్టాడు వీళ్ళు మహాత్ముని దర్శించడానికి. లోకవాసన ఉంది బాబాకి, అంటే లోకం కీర్తించాలి, లోకం గుర్తింపబడాలంటే ఆ కట్టిస్ కలెక్టర్ వచ్చినప్పుడు ముందు వాళ్ళు దర్శనమిచ్చుంటాడు. కొన్ని శాస్త్రవాసన ఏముందా? నేను మహాపండితుడిని, నేను అన్ని చదివేశాను, అదే దర్శించాను అని బాబాయ్ అని చెప్పాడా? వినేత ఉన్నాడు. కొన్ని దేహవాసన, ఈ శరీరం మీద భ్రాంతి ఉందా? చక్కగా అలంకరించుకోవాలి, చక్కగా చేసుకోవాలి. మరి సాధకుడి కంటే ఇలాంటి 3 లక్షణాలు ఉండాలి. మనం అది గమనించాలి. మనం ఇవన్నీ అందుకే సత్సంగం లేకపోవడం వల్ల అటువంటి భ్రాంతిలో పడుతున్నాం. ఇవన్నీ మాస్టర్ గారు ప్రవచనాలు అందించున్నాడంటే ఈ 3 భగవద్గీతలో సారాంశమే. ఈ 3 చెప్పింది కూడా సాధక లక్షణం భగవద్గీత చెప్పింది. ఆ భగవద్గీతే మాస్టర్ గారి ప్రవచన గ్రంథంలో వచ్చింది. అవేమీ చదవకుండానే ఈ గురు చరిత్ర చెప్పేసి గురు చెప్పినట్టు వినాలి, గురు చెప్పిన ప్రశ్న అయిపోతారు. ఇట్లాంటి మనం వింటున్నప్పటికీ భయంతో ఇతరులను ఆశ్రయిస్తున్నాం. వాళ్ళ గురువులని, సాధకులని. ఒక్కటి మనం బాగా గమనించాలి. అంటే ఎందుకంటే ఆచార్య కత్తి మీద సామన్నాడు బాబా. ఏలే పెట్టలేం మనం. సామంటే కుస్తీ పట్టగలమా? ఈ అవగాహన లేకపోవడం నేను సామాకే ఉంది. అది మహాత్ముడు గుర్తించలేకపోయాడు. కారణం అసలు తప్పని కాదండి, అవగాహన లేకపోవడం. అవగాహన వాయిత్యం అంతే, అతని పరిణితి అంతే. అంతకుమించి పరిణితి చెందలేదు. వాళ్ళు కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు నేనైనా సరే అంతే, మీరైనా అంతే, ఎవరైనా అంతే. మీకు ఎంతవరకు దీని అర్థం తెలియలేదంటే మీ పరిణితి అంతే. అర్థం తెలుసుకోవాలనుకోండి, పరిణితి కొంచెం పెంచుకోగలుగుతారు మీరు. ఆ పరిణితి పెంచడానికి సత్సంగం అండి. సత్సంగం అంటే ఏదో చెప్పేసి ఇందులో భావాలు, మన భావాలు రుద్దడం కాదు. సత్యం ఏదో ఆ భావాన్ని వెల్లడించుకోవడమే సత్సంగం ప్రయోజనం. ఎందుకు వివరించుకుంటామంటే సాక్షాత్తు బాబా చూస్తూ కూడా ఆయన పిచ్చి పగీరు, ఆయన దగ్గరికి ఏముంది, ఇలాంటి వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే వచ్చిన వాళ్ళు కూడా చెడపడం. వీడు చేయడు, వాళ్ళు రానియడు. నువ్వు చెడిపోయి చెప్పాడు, ఇంతకు మళ్ళీ చెప్పడం తా చెడ్డ కొద్ది వరం అంత చెడిచినట్టుగా సామెతల. నీకు అవగాహన లేకపోతే అందరికి అవగాహన ఉండకూడదా? ఇంత వివరణ చూస్తున్నాడండి ఇక్కడ. వినేటప్పటికి ఏముంది, సరే ఇతడు ఆయన చెప్పాడు కదా అని దాన్ని గౌరవించాడు. మనమైతే ఓహో ఆ ఊళ్ళో కూడా చెప్పేప్పుడు మన అవసరం వచ్చామరా అని అనుకుంటాం. కానీ ఆ మహాత్ముడు చెప్పాడు, అతను చెప్పినా వినపడిపోయి దర్శించాడు. వెంటనే బాబాకి శ్యామ సందేహాన్ని సర్దిద్దాలి కదా. అందుకని పరిపూర్ణ అవతారం అండి. సాయినాథుడు ఎందుకు వచ్చాడంటే మనందరూ సంస్కృతి కూడా బాగా వచ్చాడు. అది మనం గమనించాలి. అసలు వెంటనే ఏమన్నాడు, నేను మహాత్ముడు కాను, నేను పిచ్చి పకీరును, నేను ముస్లింను, నేను పకీరుని, నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు.
అది గాడ్గిల్ విన్నాడు, శ్యామ విన్నాడు. గాడ్గిల్ తెలుసుకున్నాడు, శ్యామ అప్పటికి తెలుసుకోలేదు. వెంటనే గాడ్గిల్ ఆయన కారణం పడ్డాడు. అంటే ఆ మహాత్ముడు చెప్పింది ఏది, భీమసంగం చెప్పిన మహాత్మ చెప్పింది సత్యము. కాబట్టి ఈ సామాన్యుడు కారు, సాక్షాత్ భగవత్స్వరూపుడు. అంటే ఒకరు చెబితే కూడా ఒక నమ్మాం మనం చెప్తాడు, చెప్పినప్పుడు కూడా విశ్వసించలేకపోతున్నాం. ఇవన్నీ కూడా బాగా మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ గారు దీనికోసంగా ఎంత శోధన చేసి, ఎంత పరిశోధన చేసి, ఎంత శ్రమించి, తన శక్తి దారబోసి మనకు అందించాడనే అవగాహన లేకపోవడం వల్లనే ఇందులో సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అంత శ్రమించి ఆయన ఎందుకు అందించాడు అంటే ఇది మొట్టమొదట మాస్టర్ గారికి దొరకలేదు, ఈ అమృత బాణం దొరకలే, అన్వేషణ చేశాడు. మనం అన్వేషించలేకుండా ఈ అమృత బాణం మనకు అందించాడు. నేను పడ్డ కష్టాలు తర్వాత తరాలు పడకూడదు. ఒక్కొక్క మహాత్ముని దర్శించడానికి మాస్టర్ ఎంత కష్టపడి ఉంటాడు. ఇప్పుడు మనం ఈజీగా పోయేసి ప్లేన్లో దిగి టాక్సీ మాటకు దర్శించి వచ్చేస్తున్నాం. మరి ఆయన శ్రమించి దర్శిస్తున్నాం, దర్శించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పొందుతున్నాం అది చూసుకోవాలి మనం. ఇక్కడ మనం వెంకటేశ్వర కావచ్చు కాక అక్కడ వెళ్తున్నాం, వెళ్ళి ఏం దర్శిస్తున్నాం. వెంకటేశ్వర భక్తుడిని నేను. మన ఆయన చెప్పాడు, పంచసూత్రాలు చెప్పాడు, పంచాక్షరి. ఆ పంచాక్షరి నువ్వు ఎంతమంది గ్రహించావు వెంకటేశ్వర చెప్పింది. అదే చెప్తాను ఇక్కడ, వెళ్ళాం ఏం గ్రహించావు అది గ్రహించాలి మనం. ఇక్కడ వెంకటేశ్వర ఏం చెప్పాడు, వెంకటేశ్వర గారు చదివారు కదా, అందులో ఏం చెప్పాడు పంచాక్షరి. ఎందుకు అడుగుతున్నా అంటే మీరు సత్యం చెప్పడానికి ప్రిపేర్ అవుతారని. అందుకే మనము చదివిస్తున్నాం. అందుకే మాస్టర్ గారు ఎందుకు నిత్యం సద్గంధ పట్టణం ఎందుకు పెట్టాడంటే ఇందుకే. ఇప్పుడు వెంకటేశ్వర పుస్తకం చదివేశానండి, వెళ్ళారప్ప చదివేశానండి, ఆనందమ్మ చదివేశానండి, తెలిసిపోయిందండి. ఎందుకు పదే పదే చదవమనేవాడు? ఆయన చెప్పి ఆయన పుస్తకాలు చదివాడండి. దాన్ని బట్టి ఆలోచించండి. ఆయన రాసిన గ్రంథం, మాస్టర్ గారు రాసిన గ్రంథాన్ని ఆయన పారాయణ చేస్తూ కూర్చున్నాడు. తెలివి తక్కువ అయినా ఉన్నా ఇంకా ఏమైనా గ్రహించవచ్చు ఆ చెప్పిన మాటలు. వెంకటేశ్వర పంచాయతీ, వెంకటేశ్వర భక్తుడు అనుకోండి, వెంకటేశ్వర నేను అచ్చుడగా నేను తెలుసుకున్నాను అని నేను అనుకుంటాను అనుకోండి. ఆయన చెప్పేది ఒకటేంటి, సత్యము, ధర్మము, సంపన్నత్వము, సాధారణత్వము, సద్గురు సేవ. ఈ 5 పంచాక్షర మంత్రాలు. సత్యం ఉన్నా ఎంత మాత్రం ఉన్నా, నేను భక్తులు అంటున్నా, సత్యంగా ఎంత మాత్రం ఉన్నాను. ఏది సత్యం? వాళ్ళు చెప్పింది సత్యం, వాళ్ళ జీవిత ఆచరణ సత్యం. ఏ ధర్మం నాకు ఇష్టమైన ధర్మమా? సంపన్నత్వం అంటే డబ్బు కాదండి. మనలో ఏ టాలెంట్ అయినా కావచ్చు కాక, ధనము, కీర్తి, అధికారము, పాండిత్యము, లేకపోతే నాట్యము, చిత్రలేఖ, ఆర్ట్ ఏదైనా కావచ్చు కాక, ఇవన్నీ సంపన్నత్వమే. అంతా ఉన్నప్పుడు కూడా సాధారణత్వంగా ఉంటుంది. ఎంత ఎదిగిన ఒదిగి ఉండగలుగుతున్నామా? నిరంతరం సద్గురు సేవ. సద్గురు సేవ అంటే మన దృష్టిలో ఏంది? మీ ఆలోచన చెప్పండి. అప్పుడప్పుడు వెళ్ళి సేవ చేయడం. అసలు సద్గురుకి నిర్వచనం ఏంటి? అసలు మనం బాహ్యాన్ని ఆలోచిస్తున్నాం. సద్గురు సేవ అంటే ఆయనకి సేవ చేయడం, కాళ్ళు పెట్టుకోవడం, ఆయనకి ఇవ్వడం, అది కాదు సద్గురు సేవ అంటే. సద్గురు అనే లక్ష్యం ఏంటి? సర్వానికి అతీతుడైన సర్వానికి అతీతుడు సద్గురువు, సత్యమే గురుతత్వంగా తీసుకున్నవారు. ఆ సేవ, ప్రకృతి, సృష్టి అన్నీ ఆ సద్గురు ఇన్ని రూపాల్లో ఉన్నాడు. ఇన్ని రూపాల్లో నువ్వు గుర్తించగలుగుతున్నావా? సేవ అంటే కృతజ్ఞతాభావం కలిగి ఉండడం.
ఈ ప్రకృతి నువ్వే కృతజ్ఞతాభావం ఉండవు. ప్రకృతి సద్గురువు. సంపన్నత్వం సింపుల్గా ఉన్నావు. సింపుల్గా ఉన్నా కూడా ఆ సంపన్నత్వాన్ని నుంచితో నువ్వు సర్వీస్ ఏం చేస్తున్నావు? సర్వీస్ అంటే కృతజ్ఞతాభావం చెప్పుకున్నావు అంటే ఏదో దానం చేయని ఉద్దేశం కాదు ఇక్కడ. కృతజ్ఞతాభావం ఎంతమాట కలిగి ఉన్నాము. ఇక్కడ సేవ అంటే భగవంతుడి మనస్ప్రేయంగా నడుచుకోవడమే సేవ. అంటే భగవంతుడి ఆశయం ఏదో ఆ ప్రకారంగా జీవించడమే సేవ. అర్థమైంది లేదు మీకు? ఆయన తృప్తికరమైన జీవనాన్ని సాగించడమే సేవ. ఆయనకేం తృప్తి? భగవంతుడికి ఏం తృప్తి? సర్వజీవుల శ్రేయస్సు అని తృప్తి. సర్వ మానవ శ్రేయస్సు కాదండి, సర్వజీవుల శ్రేయస్సు అని తృప్తి. సర్వజీవుల శ్రేయస్సు కోసమై మనం సంస్కరించుకోవడమే సాయి సాంప్రదాయం రాస్తారు మాస్టర్ గారు. సాయి సాంప్రదాయం అంటే ఏంటి? సర్వజీవుల శ్రేయస్సు కోసమై మనం సంస్కరించుకోవడమే సాయి సాంప్రదాయం. ఈ ఒక వాక్యం ఎంతగానో గుర్తుపెట్టుకున్నాం మనం. అది సద్గురు సేవ. అంతేగా దీన్ని అడ్డు పెట్టుకొని తన సొంత లాభానికి ఉపయోగించుకోవడం ఎంత మేరకు సబబు? ఇవన్నీ వస్తుందండి. ఈ శ్యామాకు సంబంధించిన కాదండి, ఆ శ్యామా చేసిన ఆలోచన పరంపరకి మనం వివరించుకుంటున్నాం. శ్యామ ఆలోచన ఎంత పిచ్చి పకీరు, మామూలు సాధువు కూడా కాదు. దానికోసం అని ఇంత వివరండి. ఊరికి శ్యామ ఉద్యోగం అండి అని చెప్పినట్టు తింటాడండి అని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇబ్బంది ఏం లేదు. ఏం ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు లోతుగా ఫౌండేషన్ తెలుసుకోకపోతే మనం భ్రాంతిలో పడతాం. అందుకే మాస్టర్ గారు ఏది నిజం మతం ఎందుకు నిజానిచ్చారు, విజ్ఞానం ఎందుకు రాశారు మాస్టర్ గారు, ప్రబోధామని ఎందుకు అందించారు, ప్రబోధామని ఎంత మేరకు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పేజీ అర్థం కాదు వస్తున్నాం. ఇదే అర్థం కాకుండా ఇంకా వేరే వేరే గ్రంథాలు పట్టుకుని పాల్గొనడం వల్ల ఉపయోగం ఏముంటుంది? మాస్టర్ చెప్పండి, చెప్పవలసిన చెప్పేశాను. నేను చెప్పవలసిన చెప్పాను. తీసుకోవడం తీసుకోపోవడమా అని మాస్టర్ గారు చెప్పలేదా? 9-4-75 మరి అంటే అంతకుమించి నేను చెప్పగలనా? నేను రాయగలనా? ఇట్లాంటివన్నీ మనకి భరద్వాజ మాస్టర్ గారి పుణ్యం వల్ల తెలుస్తుందండి. లేకపోతే మొత్తం భ్రాంతి అయిపోతాం. మనం భ్రాంతిలో పడిపోతాం, మైకుల్లో పడిపోతాం. పడిపోతే నష్టపోయేది మనమే. ఆయనకేం లాభం. ఎందుకంటే మనకు అన్ని అవకాశాలు చేస్తున్నాడు మాస్టర్ గారు. ప్రతి ఒక్క అవకాశం ఇచ్చున్నాడు. పుచ్చుకోవడమా జారమిచ్చుకోవడమా? పుచ్చుకుపోవడం కాదు, జారమిచ్చుకున్న పదం వాడుతున్నాం. అంటే మనకి అవకాశం వచ్చింది, దాన్ని దాచుకునేస్తున్నాం. అందువల్ల ఎవడు నిజమైన సాధకుడో, ఎవడు నిజమైన మహత్కుడో తెలియడం లేదు. ఆయన చెప్పిన మహాత్ముని ఆచరిస్తే మన జన్మకు చాలు. ఇంకొత్త వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి? అవసరం ఏం చెప్పండి అసలు అనేది ఆలోచింపజేసేది ఈ శ్యామ యొక్క చిన్న ఆలోచనే. ఈ ఒక్క సంఘటన శ్యామాన్ని మారాడలే, మళ్ళీ అనేక మంది మహాత్ములు చెప్పి ఇంకా 10 మంది మహాత్ములు చెప్పితే అప్పుడు కానీ విశ్వసించలేకపోయాడు. అంటే ఎంత మందబుద్ధులుగా మన మనసు ఉందో ఆలోచించాలి. ఇక్కడ మనకి శ్రమే లేదు అసలు. శుభ్రంగా మాస్టర్ గారు వండి పెట్టి అందించేశాడు. ఎందుకంటే మనం అడ్డదాలు వెళ్ళిపోతాడని తెలుసు. పోబాకంటారైనా అని అందించాడు. ఆయన అందిస్తే అది మనకు సులకన అయిపోయింది. మనకి అది సులకన ఏముందిలే. కాబట్టి శ్యామలాగా మన ఆలోచన తలని ఉండకుండా ఉన్నతమైన ఆలోచనలను అందించుకోవడానికి సులువైన మార్గం ఏదైనా ఉంటే సత్సంగమే. ఆ సత్సంగం కూడా సత్యముతో మమేకమై ఉండాలి. ప్రతి ఒక్కటి ప్రమాణంగా ఉండాలి. అంటే ఏదో ఒకటి చెప్పేసి మెహర్బాగా నా భావాలు చెప్పుకుంటూ, ఆయన భావాలు నా భావాలు చెప్పుకుంటూ ఉండడం కాదు. అందుకే సాధకుడు అందరికీ నిర్వచనం చెప్పారు.
ఈ లక్షణాలు 3 ఉంటే తప్ప వాడు సాధకుడే కాదు. ఇంకా భక్తుడు ఎలా అంటే ఇంక వేరే అంటే భక్తుడు కూడా 4 లక్షణాలు ఉన్నాయి. మీరు కొత్తగా చూస్తున్నా భక్తుల లక్షణాలు ఏమని చెప్పండి. నేను భక్తుడానికి ధైర్యం చావడం లేదు. లొంగడం, వంగడం, కట్టుబడి ఉండడం, సర్వసమర్పణ చేయడం, ఈ 4 ఉంటే భక్తులు. వంగడం, లొంగడం, కట్టుబడి ఉండడం, సర్వసమర్పణ చేస్తుంది, ఈ 4 ఉంటేనే భక్తులు. ఒక్కటే సరిగా వంగాలేండి, వంగాం కాబట్టి కూర్చున్నాం, లొంగడం మాత్రం లేదు. ఇంకేం భక్తులు నేను నమ్మకుండానే మహాత్ముడు నాకు దర్శనం ఇస్తాడండి. లొంగడం అంటే ఏంటి? నేను బానిస అని యజమాని, అదే మనం గుర్తుపెట్టుకోండి. నేను యజమాని అంటే అనే ఉంటాడు, నువ్వు యజమాని కదా నువ్వే చూసుకుంటాడు. ఇన్ని వివరాలు ఉంటుందమ్మా ఈ సత్సంగంలో. అందుకే ఈ సత్సంగాన్ని మాస్టర్ గారు మనకి ఈ ఆచార భద్రతా సేవా సంస్థకి ఆయన మనకి గొప్ప వరం ఇచ్చాడు. దీన్ని కాపాడుకుంటూ, కంచి వేసుకుంటూ, చీడక్కడ పట్టకుండా చూసుకుంటూ వెళ్ళడానికి ఆయన శక్తినిమ్మని ప్రార్థిస్తూ శక్తి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।